2000 సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను. మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు.